మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు సిద్ధమవుతోంది. కాళేశ్వరం అస్త్రంగా సీఎం రేవంత్ వ్యూహం రచిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ పై రేవంత్ ప్రాజెక్టు వారు మొదలుపెట్టారు. కాళేశ్వరం స్పెషల్ విజిట్ కు రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తోంది. కాళేశ్వరంపై రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కాళేశ్వరంపై నిజానిజాలు ప్రజల ముందు పెట్టడమే లక్ష్యంగా రేవంత్ అడుగులేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం, అప్పులపై శ్వేతపత్రం ఇచ్చేందుకు సీఎం సిద్ధమవుతున్నారు. నిన్న ఇరిగేషన్ శాఖపై సీఎం నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఈఎన్సీలు, సీఈలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా యాసంగి పంటకు నీటి విడుదలపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా ఉన్న నీటిని ఎలా విడుదల చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పురోగతిపై కూడా సమీక్షలో చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు అసరంగా ప్రభుత్వం సీరియస్గా అడుగులేస్తున్నట్టు తెలుసుకోవచ్చు. నిన్న సుదీర్ఘమైన సమీక్ష ఇరిగేషన్ రంగం పైన సీఎం రేవంత్ రెడ్డి చేశారు. అదేవిధంగా కాళేశ్వరంలో గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఒక మోడల్ ప్రాజెక్టుగా చూపించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు నిర్మించామని చెప్పింది. దానికి సంబంధించి ప్రచారం క్యాంపెయిన్ కూడా భారీగా చేసుకుంది. అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు తర్వాత మేడిగడ్డలో పియర్స్ 5 పియర్స్ కుంగుబాటు తర్వాత అసలు కాళేశ్వరంలో జరిగింది ఏంది, కాళేశ్వరంలో ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పడ్డ భారం ఎంత, ప్రజలకు వచ్చే లాభం ఎంత, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల ముందు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. దీనికి అనుగుణంగానే ఈ అసెంబ్లీ సమావేశాలు రేపు 20 ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన అవసరమైతే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. కాళేశ్వరం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గత నుంచి ఆరోపిస్తుంది. దీనికి అనుగుణంగానే నిజానిజాలు నిగ్గు తేల్చాలి, ప్రజల ముందు పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే అవసరమైన దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు గత ప్రభుత్వం ఒక భారీ టూరిస్ట్ స్పాట్గా, అదేవిధంగా భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుగా భారీగా ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకునేలా కాళేశ్వరం పైన ప్రచారం చేసుకుంది. కాబట్టి వాటన్నింటికీ కౌంటర్ చేసే దిశగా, వాళ్ళు జరిగిన అవకతవకలపైన నిగ్గుదేల్చే దిశగా, ప్రజలకు వివరించే దిశగా ఒక విజిట్ కూడా సీఎం అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కలిసి విజిట్ కూడా అక్కడికి సందర్శించే విధంగా కూడా ఒక ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం ఎంతైతే కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక ఇమేజ్ను బిల్డప్ చేసుకుందో, అదే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరిస్తూ గత ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. దీనిలో భాగంగానే నిన్న జరిగిన సమీక్ష అనుకోండి, రేపు మరోసారి సుదీర్ఘమైన సమీక్ష జరగబోతుంది. దాంతోపాటు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన రిపోర్ట్ను తీసుకుని దాన్ని అసెంబ్లీలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించబోతున్నారు. గత ప్రభుత్వం 2014లో సీఎం కేసీఆర్ అయిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతకుముందు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇరిగేషన్ రంగం పైన ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఆయన అప్పుడు సభలో ఎండగట్టారు. అదే తీరుగా ఈసారి కాళేశ్వరంతో పాటు మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఏవేవి ప్రారంభించింది, వాటిలో జరిగిన అవకతవకలేంటి, వాటిలో జరిగిన అవినీతి మూలాలేంటి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఆయుధంగా చేసుకుంటూ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వ తీరును ఎండగట్టే ఆలోచనలో అయితే స్పష్టంగా కనిపిస్తుంది.